ప్రియమైన పురిపురి నగర వాసులారా, మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దేశ సేవ చేయడానికి ఆర్మీలో చేరాలనుకుంటున్న పురిపురి నగరవాసులు ఎవరైనా ఉంటే వారిని 2 అడుగులు ముందుకు వేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోటు పత్లు మీరే ముందుకొస్తారని నేను ముందే ఊహించాను. మీ ధైర్య సాహసాలని నేను మెచ్చుకుంటున్నాను. మేము ఒక్కడు కూడా ముందుకు వేయలేదండి. మోటు పత్లు మీరెప్పుడు మా అందరికంటే ముందే ఉంటారు. జిందాబాద్. వెళ్ళండి, దేశ సరిహద్దులో ఉన్న శత్రువులందరినీ అంతం చెయ్యండి. నేను మీకు అండగా ఉంటాను. లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ రైట్. మోటు పత్లు ఎలా ఉన్నారు మీరిద్దరు? జై హింద్ సార్, మేము బాగానే ఉన్నాం. మోటు పత్లు, ఎదురుగా ఉన్న శత్రువుల క్యాంప్ కనిపిస్తోందిగా. ఒకప్పుడు ఆ క్యాంప్ మన సొంతం, కానీ వాళ్ళు మోసం చేసి కబ్జా చేశారు. అటువంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా కనీసం మీరు ఈ సరిహద్దునైనా సక్రమంగా కాపలా కాయాలి. మీరేమీ దిగులు పడకండి సార్. ఏమిటి పతులు ఇలా ఇరుక్కుపోయాం? నాకు టీ కొట్టు బాబాయ్ సమోసాలు బాగా గుర్తుకొస్తున్నాయి. మనం దేశాన్ని రక్షించడానికి వచ్చాం. ప్రతి ఒక్కరూ నీలాగా సైన్యంలో చేరడానికి భయపడితే దేశాన్ని ఇక రక్షించేది ఎవరు? సువాసన. ఏంటి మోటు గాల్లో తేలుతున్నావు? అటువైపు ఉన్నది శత్రువులు. అక్కడ సమోసాలు కూడా ఉన్నాయి. సమోసాలు లేని జీవితం జీవితమే కాదు. అవసరమైతే సమోసాకు బుల్లెట్ దెబ్బ తింటాను. సమోసా సమోసా సమోసాలు సమోసాలు. ఎక్స్క్యూజ్ మై ఫ్రెండ్స్, సమోసాలు తిన్నాకే హాయ్ హలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. అంతం చేసేయండి వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరికి ఎంత ధైర్యం, మన క్యాంపులోకి వచ్చి మన సమోసాలే తింటారా? ఆరగించావుగా మోటు, ఇక రంగంలోకి దిగో. సమోసా తిన్న తర్వాత నువ్వు ఎంత శక్తివంతంగా మారుతావో వీళ్ళెవరికీ తెలీదు. ఏమిటక్కడ ఏం జరుగుతోంది? మామూలు వర్షం పడడం చూస్తాను గాని మనుషుల వర్షం కురవడం నేను చూడటం ఇదే మొదటిసారి. వందే మాతరం. నమ్మలేకపోతున్నారు. మీరు చేసింది మామూలు పని కాదు మోటు పత్లు. మీ ధైర్య సాహసాలతో తిరిగి మన క్యాంపు మనకు దక్కేలా చేశారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మోటు పత్లు జిందాబాద్. మోటు పత్లు జిందాబాద్. ఎస్ సార్, మన హల్పల్ మచర్లీ పోస్ట్ తిరిగి మనకు దక్కడానికి కారకులు మోటు పత్లు. ఎస్ సార్, దే ఆర్ వెరీ బ్రేవ్. ఓకే ఓకే, నేను వెంటనే వాళ్ళని అక్కడికి పంపిస్తాను. ఎస్ సార్. మోటు పత్లు, ఇక్కడ కబ్జా చేసిన విధంగానే మరొక చోట శత్రువులు నయవంచనతో మన పోస్ట్ ని కబ్జా చేశారు. మీ ఇద్దరిని ఆ పోస్ట్ కి పంపించమని హైకమాండ్ ఆర్డర్ వేసింది. బయలుదేరండి, వెళ్లి ఆ పోస్ట్ ని కూడా స్వాధీనపరచుకోండి. ఎదురుగుండా కనిపిస్తున్న ఆ క్యాంప్ ని గత సంవత్సరం శత్రువులు మోసం చేసి ఆక్రమించుకున్నారు. జై హింద్ సార్. మోటు పత్లు రిపోర్టింగ్ సార్. జై హింద్ మోటు పత్లు, మీరు సరైన సమయంలో వచ్చారు. నేనిప్పుడే ఈ వీరులందరికీ మీ ధైర్య సాహసాల గురించి వివరిస్తున్నారు. ఎదురుగా ఒక పోస్ట్ కనిపిస్తుంది కదా, అది మన సొంతం. శత్రువులు గత సంవత్సరం మోసం చేసి దాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మీ ఇద్దరి ప్లాన్ ఏమిటో చెప్పండి. దాన్ని మళ్ళీ ఎలా సాధిస్తారు? మోటు ఏదో ఒకటి చేయి, లేకపోతే అయిపోతాం. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సార్జీ. సార్ పకడ్బందీ ప్లాన్ వేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. ముందు ఆ పోస్టుని మీరు నిశితంగా పరిశీలించాలి. ఆ తర్వాత పక్కా ప్లాన్ చేసి మీకు వివరిస్తాం. ఓకే సోల్జర్స్, మోటు పత్రుల్ని కాసేపు ఒంటరిగా వదిలేయండి. నీ ధైర్యం ఏంటి పతులు? అయినా ప్లాన్స్ ఎలా వేయాలో మనకేం తెలుసు. ఇప్పుడు మనం ఎవరికి కనిపించం, పారిపోదాం పదా. సూపరు సూపరు, ఈ ఐడియా బాగుంది. పతులు అడు చూడు, దాంట్లో పెడదాం.
ఏం జరిగింది? ఎందుకు మీ అందరికీ ముచ్చమటలు పడుతున్నాయి? ఎందుకంతలా భయపడుతున్నారు? సార్ మోటుపత్తులు మన క్యాంప్ మీద దాడి చేయబోతున్నారని ఇప్పుడే సమాచారం అందింది. వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. వాళ్ళు ఒక్క బుల్లెట్ ని కూడా వేస్ట్ చేయకుండా మన పోస్ట్ ని కబ్జా చేశారట. అవును, నేను కూడా వాళ్ళ గురించి విన్నాను. జాగ్రత్త, ఇక్కడ ఎవరు సమోసాలు తయారు చేయకూడదు. మీరేమీ భయపడకండి, మీ వెంట నేనున్నాను కదా. సాబ్, మీరు వెంటనే ఆ చెమటలు తుడుచుకోండి. ఒళ్ళంతా స్నానం చేసినట్టుగా తయారైంది. మోటు ఒక్కసారి పైకెళ్ళి చూడు, జనరల్ సింగ్ వెళ్ళిపోయారో లేదో. ఒక్క పని సవ్యంగా చేయవు కదా, ఆపు దీన్ని, ఎలాగైనా ఆపు. నేనెలా ఆపగలను? ఇది ట్యాంకరు, స్కూటరో కారో కాదు. ఏమిటిది? ఆ ట్యాంకర్ లో శత్రువుల క్యాంప్ ఏరియాకి ఎవరు వెళ్తున్నారు? అలా వెళ్లే ధైర్యం మోటుపత్తులు కాకుండా ఇంకెవరికుంటుంది? కానీ వాళ్ళు వెళ్తున్న దారంతా కొండలతో గుట్టలతో నిండి ఉంది. ట్యాంకర్ అటు వెళ్ళడం అసాధ్యం. దయచేసి ఎవరైనా దీన్ని ఆపండి. ఎవరైనా దీన్ని ఆపండి. కాపాడండి, కాపాడండి. మై గాడ్, ఓ మై గాడ్, నా ట్యాంకర్ పాడు చేసేలా ఉన్నారు. ఇలా ఎవరైనా ట్యాంకర్ ని డ్రైవ్ చేస్తారా? వాళ్ళకి పిచ్చి పట్టినట్టుంది. ఊహించని విధంగా దాడి జరుగుతోంది. ఇంకా అలా చూస్తావేమిటి కన్నా? యుద్ధం చేయడానికి వాళ్ళిద్దరే వెళ్తున్నారు. సైన్యాన్ని సిద్ధం చేయి, మనం కూడా రంగంలోకి దిగుదాం. అటాక్! కానీ నాకేదో అనుమానంగా ఉంది. ఎవరు ఈ విధంగా దాడి చేయలేదు. ఇది అసాధ్యం. ఈ కొండలు గుట్టల మీద నుంచి ట్యాంకర్ తో ఎలా రాగలిగారు? ఆ గుట్టల మధ్యలోంచి ట్యాంకర్ లో రాలేం కదా. వాళ్ళ ట్యాంకర్ ని నడపట్లేదు బాస్, గాల్లో ఎగరిస్తూ తీసుకొస్తున్నారు. ఆగండి, ఆగండి, ముందు నన్ను పరిగెత్తనివ్వండి. దయచేసి కాల్చకండి, దయచేసి కాల్చకండి. మోటు, శత్రు సైనికులందరూ పారిపోయారు. ఉన్న ఒకడు తెల్ల జెండా చూపిస్తున్నాడు. నువ్వు ఆ చేతుల్ని కిందకు దించితే బాగుంటుంది. ఆ సంగతి నాకు కూడా తెలుసు. నేను ఊరికే ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంతే. చూడండి, అటు చూడండి. మోటు చేతులు పైకెత్తి వాళ్ళకి సరెండర్ అయిపోయాడు. నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళు సరెండర్ కాలేదు. సరిగ్గా చూడు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సార్, నాకెందుకో వీళ్ళిద్దరి మీద అనుమానంగానే ఉంది. ఈ విధంగా ఎవరూ ఫైట్ చేయరు. మోటుపత్రులు, మీ ఇద్దరిని ఎలా పొగడాలో నాకు అర్థం కావడం లేదు. ట్యాంక్ ని ఇలా కూడా నడపొచ్చని మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ట్యాంకర్ నడపడం మాకు పుట్టుకతో వచ్చిన విద్య. మోటుపత్తులు జిందాబాద్! మోటుపత్తులు జిందాబాద్! మోటుపత్తులు జిందాబాద్! అద్భుతం మోటుపత్రులు, అద్భుతం. మీ ధైర్య సాహసాలకి గుర్తుగా మీకొక పెద్ద మెడల్ ని ఇప్పిస్తాను. ఎస్, ఓకే, ఇప్పుడే పంపిస్తాను. మోటుపత్రులు, అదిగో దూరంగా ఒక వాచ్ టవర్ కనిపిస్తోంది కదా? అవును సార్. టెర్రరిస్టులు ఆ టవర్ ని కబ్జా చేసేశారు. కొంతమందిని కిడ్నాప్ చేసి అందులో దాచారు. వింటుంటే చాలా బాధగా ఉంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. అక్కడికి వెళ్లాల్సింది పోలీసులు కాదు, భారతదేశంలోనే ది బెస్ట్ అనిపించుకున్న కమాండోసే అక్కడికి వెళ్ళాలి. ఆ కమాండోస్ మరెవరో కాదు, మీ ఇద్దరే. ఆ వాచ్ టవర్ ని ఎలా స్వాధీనపరుచుకుంటారో నాకు కాస్త వివరించి చెప్పండి. త్వరగా చెప్పండి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ముందు భోజనము, ఆ తర్వాతే ఆలోచనలు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర కూడా పనిచేయదు. మీరిద్దరూ వెళ్లి అక్కడున్న హెలికాప్టర్ లో కూర్చోండి. మీకు వెంటనే భోజన ఏర్పాట్లు చేయిస్తాను. ఇప్పుడు ఆ ఇంజిన్ ఎందుకు స్టార్ట్ చేసావు? వెంటనే ఆపే, లేదంటే సారు కోపం వస్తుంది. స్విచ్ పనిచేయటం లేదు. నన్నేం చేయమంటావు? పద, పైలట్ ని అడుగుదాం. మనం గాల్లోకి తేలిపోతున్నాం. నాకు కనిపిస్తోంది. ఏదోటి ఆలోచించు. చేసేదేం లేదు, కేకలు పెట్టు. కాపాడండి, కాపాడండి, దయచేసి ఈ హెలికాప్టర్ కిందకు దించండి. ఎవరు నా హెలికాప్టర్ ని తీసుకువెళ్తోంది? మీరు తెచ్చిన సాహస వీరులు మోటుపత్రులు తప్ప ఇంకెవరు తీసుకెళ్తారు? ఓ, అంటే వాళ్ళు బై ఎయిర్ అటాక్ చేయాలని ప్లాన్ చేశారన్నమాట. గుడ్, వెరీ గుడ్. ఆ హెలికాప్టర్ ఇటువైపే వస్తోంది. ఏ ఆగు, లేదంటే నేను వీళ్ళందరినీ షూట్ చేస్తాను. కాపాడండి, కాపాడండి. కాపాడండి. మోటుపత్రులు
బందీలందరినీ విడిపించారు. వాళ్ళిద్దరూ చాలా మంచి పైలట్లు. వాళ్ళని పొగడ్డానికి నాకు మాటలు చాలటం వాళ్ళు లేదు. ఇప్పుడు ఇటువైపు వస్తున్నారు. హెలికాప్టర్ వాళ్ళ కంట్రోల్లో లేదు. నా ట్యాంకర్ ను వాళ్ళు ఎలాగో పాడు చేశారు. ఇప్పుడు మీ హెలికాప్టర్ వంతు వచ్చింది. పారిపోండి సార్. తప్పకోండి కాపాడండి కాపాడండి. వాళ్ళు ఎలాగైనా ఆపండి. తప్పకోండి. మోటు బతులు వెనక్కి రండి. నా హెలికాప్టర్ నాకు ఇవ్వండి. సార్, వాళ్ళకి హెలికాప్టర్ డ్రైవ్ చేయడం చేత కాదు. వాళ్ళ నా దేవుడు అక్కడే కాపాడగలడు. ఒకవేళ హెలికాప్టర్ ఏమైనా అయితే హైకమాండ్ కి నేను ఏమని సమాధానం చెప్పాలి? నన్ను కోర్టు మార్షల్ చేస్తారే. కాపాడండి కాపాడండి. సార్ అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. ఎవరైనా దీన్ని ఎలా ఆపాలో చెప్పండి. వచ్చి కాపాడండి. అదృష్టం కొద్దీ బయటపడ్డాం. బయటపడ్డం కాదు, ఇప్పుడే ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నాం. అటు చూడు. దేశ సేవ బాగానే వెలగబెట్టాం. ఇక వెళ్ళి పుర్పురి నగర్ కి సేవ చేద్దాం. పుర్పురి నగర్ మేము వస్తున్నాం. ఎస్కేప్.